హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ నల్లకారం చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే పక్కన ఒక కడాయిని స్టవ్ ఆన్ చేసేసుకొని హీట్ చేసుకుందామండి. అందులో నల్లకారానికి అవసరమైన దినుసుల్ని వేడి చేసుకుందాం. వీటికి ఎండుమిర్చి, అలాగే యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, మరాఠీ మొగ్గ అవసరపడతాయండి. అలాగే కొంచెం జీలకర్ర, నల్ల మిరియాలు, ధనియాలు, గసగసాలు అవసరమవుతాయండి. వీటన్నిటిని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. గసగసాలు వచ్చేటప్పటికి ముందే వేసుకోకూడదండి, లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా వేగేసాయి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కప్పు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. వేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే కడాయి వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకుందామండి. వేసుకునే ముందు కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత మీడియం సైజు ఆనియన్ని వేసేసుకుందామండి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ మారుతూ ఉందండి. ఇప్పుడు పక్కనే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా తడి లేకుండా ఉడికే వరకు తిప్పుకోవాలండి. ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ను కూడా వేసేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. బాగా మిక్స్ చేసేసుకొని అడుగంటకుండా ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్కే చికెన్ మగ్గిపోతుందండి. ఈ నల్లకారం చికెన్కి లేత కోడిని తీసుకోవాలండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. వాటర్తో చికెన్ ఆల్మోస్ట్ 50% పైన కుక్ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ నాటుకోడి పులుసు ఎలా చేయాలో పెట్టానండి. ఒకసారి అది కూడా ట్రై చేయండి వీలైతే. ఇది ఇంకొకసారి మిక్స్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. వాటర్ అంతా కూడా ఇనికిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నల్లకార పొడిని చల్లుకుందామండి. మంచి స్మెల్ అండి, వేసేటప్పుడే చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. స్పైసీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేద్దామండి. మసాలా ఏమన్నా తడి ఉంటే కూడా అది పీల్చేసి చక్కగా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్సింగ్ అయిపోయిందండి. దీన్ని అలానే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మీకు నచ్చినట్లయితే శాలిని లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.